నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా హిందూ ఫార్మసీ కళాశాలలో ఉద్యోగ మేళాను నిర్వహించారు. 32 ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశాయి. నైపుణ్యంను పెంపొందించుకోవడంతో పాటు అనుభవం ద్వారానే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని హిందూ ఫార్మసీ చైర్మన్ జూపూడి రంగరాజు తెలిపారు. ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని టీడీపీ మహిళా అధ్యక్షురాలు శివలీల చెప్పారు. కార్యక్రమంలో గంటా మౌలిక, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. 55 crores యూత్ ఉన్నారు. 55 crores యూత్ కు రెండు చేతులకి మనం పని పాలంటే ఏం చేయాలి అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ ఆలోచనలో రాష్ట్రంతో కూడా చాలా ముందొచ్చిలో ఉందని నా మనవి. కానీ పిల్లలు ఒకటి నేర్చుకోండి, మీరు ఒక జాబ్లో నాకు ఎంబట్టే ₹1,00,000 రావాలి, నెలకు ఎంబట్టే నాకు ₹2,00,000 రావాలి అనేటువంటి ఆశ పోవద్దు. ఒక్కొక్క మెట్టు ఎక్కితే కానీ మీ జీవితంలో పైకి వెళ్ళలేదు. ఫస్ట్ క్లాస్ చదువుకున్న వాడు బిఏ చదవకూడదా? చదవలేడు కదా. కాబట్టి ఏంటి, మీ ఫస్ట్ కనుక మీకు జాబ్ 10,000 రూపీస్ వస్తే 10,000 స్టార్ట్ కండి, మీ జీవితంలో 1 lakh అవుతుంది. అటువంటి మైండ్ సెట్ మీకు ఉండాలనుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా, ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం. యువత ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. యువతే భవిష్యత్తు. యువత కోసం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ప్రతి ఒక్క యువతకి ఉద్యోగము, ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రతి వ్యాపార రంగాల్లో కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ఎన్నో ప్రతిష్టాత్మకమైన కంపెనీలను తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ ఈ 23 నెలల కాలంలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా మన రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 4 నుండి 12 వరకు వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూరి ఫాతిమా, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా సూపర్ 6, సూపర్ హిట్ అని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని అంబటి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు పూర్తయిందని మండిపడ్డారు. వైసీపీ గొడ్డలి పార్టీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే నిరసనలో వైసీపీ శ్రేణులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. చాలా గొప్ప వాగ్దానాలు చేశాడు. నిరుద్యోగులకు భృతి అన్నాడు. ప్రతి నెల 15,000 రూపాయలు మహిళలకు ఇస్తామన్నాడు, 1,500 రూపాయలు. ఇలాంటి వాగ్దానాలన్నింటినీ కూడా విస్మరించి ఇవాళ దబాయించే కార్యక్రమం చేస్తూ ఎన్ని అడుగుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గొడ్డలి పార్టీ, పొలుగు పార్టీ, పార పార్టీ అని రోజు ఇలాంటి మాటలు మాట్లాడటం, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వీటిలోనేమో అవి ప్రసారం చేయటం, ఇదే కార్యక్రమంగా ఉన్నాడు తప్ప రాష్ట్ర శ్రేయస్సు కోరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేయటం లేదు. కాబట్టి రేపు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. జూలై 7వ తేదీన ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం జాతీయ స్థాయిలో ఈదుమూడి గ్రామంలో నిర్వహించనున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ వెల్లడించారు. అంబేద్కర్ భవన్లో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కమిటీని బ్రహ్మయ్య మాదిగ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈదుమూడి గ్రామంలో నిర్మాణం చేయనున్న
మాదిగల పుణ్యక్షేత్రంలో కోట్లాది మంది మాదిగల చరిత్రను లిఖించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయనున్నామని తెలిపారు. మాదిగ జాతి ఉద్యమంలో తమ ప్రాణాలను వదిలిన అమరవీరులను దేవుళ్లుగా కొలవడం జరుగుతుందన్నారు. దేశంలో దళితులపై మనువాద శక్తులు చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు నండ్రు నరసింహారావు మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి శాలేం రాజు మాదిగ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రలేఖ, రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, హక్కులను కాలరాస్తూ, భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి ఆర్టికల్ 14 నుంచి మొదలుకుంటే ఆర్టికల్ 35 వరకు, ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉండబడిన హక్కులను కాలరాస్తూ, ప్రధానంగా మాకుండబడిన మత స్వేచ్ఛని కాలరాస్తూ, దళితులు క్రైస్తవులుగా మారితే ఎస్సీ హోదా కోల్పోతారనేటువంటి దుర్మార్గమైన కుట్రకి తెరదీసినటువంటి ఈ ఆర్ఎస్ఎస్ మనువాదపు ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూకుటవేలుతో పెగిలించే విధంగా భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మా వద్దు ప్రయాణం ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ, ఈ ప్రయాణానికి ఇప్పటి వరకు మీరు సహకరించారు. అదేవిధంగా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి మా సోదరుడు, నిజాయితీపరుడు, నిస్వార్థపరుడైనటువంటి మా సోదరుడు బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో సుందరాకాండ పారాయణం జరిగింది. ప్రతి నెల మొదటి మంగళవారం సుందరాకాండ పారాయణ బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సుందరాకాండ పారాయణంతో సకల శుభాలు కలుగుతాయని బృందం నిర్వాహకులు రాజ్యలక్ష్మి సుభాషిణి తెలిపారు. ప్రతి నెల మంగళవారం మహా అద్భుతంగా సేవ జరుగుతుందండి. అందరికీ తెలియజేయడం కోసం ఇలా చెప్పడం జరిగిందండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అండి. రాజధాని అమరావతి భూముల విషయంలో మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో అగ్గిరాజేసింది. భూసేకరణను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు మాజీ సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ను కలిసి సమస్యలను ఏకరవు పెట్టుకున్నారు. తమకు తెలియకుండానే భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేసి భూములు ఇవ్వాల్సిందే అని భయాందోళనకు గురి చేస్తున్నారని ఉండవల్లి పెనుమాక రైతులు జగన్ కు విన్నవించారు. గ్రామ సభలు పెట్టి సిఆర్డీఏ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోయారు. నీట్ పేపర్ లీక్ తో అనేక మంది విద్యార్థుల భవిష్యత్ రోడ్డున పడిందని ఎస్ఎఫ్ఐ మండిపడింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ లక్ష్మీపురంలోని మదర్ తెరెసా విగ్రహం వద్ద విద్యార్థి సంఘ నేతలు నిరసన తెలిపారు. ఎన్డీఏను రద్దు చేయాలని, పేపర్ లీకేజీలపై వెంటనే సీబీఐ ఎంక్వైరీ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత 10 సంవత్సరాల కాలంలో 89 పేపర్ లీకేజీలైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా 48 పరీక్షలని రీ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. ఇది చాలా పెద్ద దుర్మార్గం. ఇది ఒక రకంగా చెప్పాలంటే విద్యా సంక్షోభాన్ని, విద్యార్థుల్లో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని మరింత పెంచేదిలాగా, విద్యార్థుల్లో భయాందోళనని పెంచేదిలాగా, అంటే ఎంత చదివినా ఎంత కష్టపడినా చివరికి పరీక్షా పేపర్ లీక్ అయితే మనకు చదివిన చదువంతా వృధా అవుతుందనేటువంటి ఒక అభద్రతా భావంలోకి విద్యార్థులు నెట్టేదానికోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా కళాదర్బార్ ఆధ్వర్యంలో ఎస్పీ శైలజ మెగా మ్యూజికల్ నైట్ ఈ నెల 7న విజ్ఞాన మందిరంలో జరగనుంది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో కళాదర్బార్ అధ్యక్షులు డాక్టర్ పొత్తూరి రంగారావు మాట్లాడారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి నాథ్ సెంటర్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సంవత్సరం కళాదర్బార్ ఆధ్వర్యంలో బాలు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 7వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎస్పీ శైలజ మెగా మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశామని చెప్పారు. దానిలో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన పలువురికి డాక్టర్ ఎస్పీ బాలు ఐకార్ అవార్డులు ప్రదానోత్సవం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు, మేకల రవీంద్రబాబు, సుధీర్, కళాదర్బార్ సభ్యులు పాల్గొన్నారు. మీరు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. నేను తప్పకుండా వచ్చి మీకు పూర్తిగా సంగీత విభాగం ఏర్పాటు చేస్తానని ఆమె ప్రామిస్ ఇచ్చింది. రేపు జరగబోయే కార్యక్రమంలో ఆమె దాదాపు 12 పాటలు పాడుతుంది. ఆమెతో పాటు మిగిలిన కళాకారులు ఆమెతో పాటు శ్రీమతి విజయలక్ష్మి గారు, వినోద్ బాబు గారు, శైలజ, శీలన్ రమణ గారు, ఇందునైనా ఈ యొక్క సినీ రంగానికి రంగారావు గారికి ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది 50 ఏళ్ళ నుంచి. ఇప్పటికీ హైదరాబాద్లో
తన సొంత ఖర్చులతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కూడాను ఇన్ని కార్యక్రమాలు చేయటం సంవత్సరానికి నేను రిటైర్మెంట్ అవుతున్నానని నేను అనౌన్స్ చేస్తాను ఈ మధ్యకాలంలో. కానీ మీరు రిటైర్ అవ్వకూడదని చెప్పి ప్రేక్షకులు, అభిమానులు, ఫ్రెండ్స్ మాలాంటి వాళ్ళు మీరు కంటిన్యూ అవ్వాలని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఆయన అభిమానం తగ్గక. కాబట్టి మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని మీరు పూర్తిగా కవర్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిన కోరుతున్నాం. ముఖ్యంగా మన శైలజమ్మ అద్భుతమైన గాయని, ఆవిడ వస్తున్నారు వారి కుటుంబం నుంచి. ఆవిడ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మిత్రులందరూ కూడాను మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ప్రపంచ 7వ తెలుగు మహాసభలకు సుప్రసిద్ధ కవి కాసుల పురుషోత్తమ కవి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాసుల కృష్ణంరాజుకి ఆహ్వానం అందింది. చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో అంతర్జాతీయ సాహితీ సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో శ్రీ కళావేదికపై 7వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.